ఫ్రెండ్స్ ఈ రూమ్స్ సిఎస్ ర్యాంక్ ఆడి బోర్ కొడుతుందని చెప్పి నేనైతే సరదాగా ఏడబ్ల్యూని తీసుకొని ట్రైనింగ్లోకి అయితే వచ్చాను. ఏడబ్ల్యూని తీసుకొని ట్రైనింగ్లోకి రాగానే కిందంతా హెడ్ షాట్స్, అన్ని హెడ్ షాట్స్ పట్టిన దగ్గరికి నాకైతే డౌట్ వచ్చి నేను గ్లూ వేసాను. పట్టంటూ ఒకటి హెడ్ కొట్టాడు. సో ఈడేమో అనుకున్నాను, ఈడు కూడా కాదనమాట. మళ్ళీ దిగాను, మళ్ళీ హెడ్ షాట్ అయితే కొట్టారు. సో అప్పుడే చూడంగానే ఒకడు ఇదిగోండి గాల్లోకి ఏం పెట్టాడు, టప్ప హెడ్ షాట్స్ కొడుతున్నాడు. కిల్స్ చూస్తే 9+, అంటే అన్లిమిటెడ్ కిల్స్ అనమాట. వీడికి వెంటనే రిపోర్ట్లు కూడా కొట్టేశాను. సో చూడండి గాల్లోకి ఏం పెట్టినాడు, అన్ని కిల్స్. సో వీడిని ఇలాంటి వాళ్ళే మనకి ఆడాలనే ఇంట్రెస్ట్ కూడా పోద్ది అనమాట. నేను వెంటనే స్క్రీన్ రికార్డింగ్ అది చేశాను. సో వీడియో పెడదామని చెప్పి. అసలు ఎందుకు ఇలాంటి హ్యాకర్ వస్తున్నా నాకు అర్థం కాదు. ఐడి ఎలాగో బ్యాన్ అయిపోద్ది, అయినా సరే హ్యాక్ ఇచ్చాను అనమాట మన వాళ్ళు. సో చూస్తున్న ప్రతి ఒక్కడు దిగడం అయిపోవడం. అదిగోండి ఇప్పుడు దిగాను, మళ్ళీ అవుట్ అయిపోయాను. సో నేనైతే అనుకున్నాను అనమాట, ఆ ఒక్కసారి నాకు కొట్టి లాలెమ్మట వేద్దాం అని చెప్పి. కానీ అస్సలు కుదరట్లేదు. చూడండి వేసానో లేదో, గ్లూ వాల్ ప్యాక్ చేసుకున్నా సరే అయినా సరే కొట్టేస్తున్నాడు. గాల్లోకి ఏం పెడుతున్నాడు, టప్ప హెడ్ షాట్ దిగటం అయిపోతున్నారు అనమాట అందరూ. సో ఇలాంటి హ్యాకర్స్ ఇప్పుడైనా ఓకే, కానీ ర్యాంకుల్లో వస్తే మాత్రం మండిపోది. ఇంకా 50 కిల్స్ వాడే కొడతాడు కదా. బీఆర్ ర్యాంకుల్లో ఇంకంత దారుణంగా వాయిస్తాడు మనోడు. మాత్రం దిగాడు, కొట్టేస్తున్నాడు. సో అసలు ఇదే రకం హ్యాక్ నాకైతే అర్థం కాలేదనమాట. అదిగోండి మళ్ళీ దిగాను, మళ్ళీ హెడ్ షాట్ గాల్లోకి పెట్టడం వచ్చా. అదిగోండి ఆ మధ్యలో నిలబడుకున్నాడు. ఎవరో ఒకటి కొట్టాడు, నేను దెబ్బలో కొట్టేద్దాను, కానీ వాడు ఎవరో కొట్టేసి ఇటు పక్క ఇంకొకటి బాటుగాడు వచ్చాడు. మళ్ళీ ఈడు దిగాడు, నన్ను హెడ్ షాట్. ఎన్నిసార్లు కొట్టాడంటే అన్నిసార్లు అనమాట. ఒక్కసారి నాకు కొడదాన్ని ఫిక్స్ అయ్యాను, కానీ ఆడ మనకు దొరకట్లేదు అనమాట. ఇదిగోండి పాప దిగింది, పాప హెడ్ షాట్. మళ్ళీ నన్ను ఎగిరి పడిపోయాను చూడండి. ఇదిగోండి ఆ బాటుగాడు ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు అనమాట. గాల్లోకి పడుతున్నాడు, హెడ్ షాట్. ఈ ముందరే ఉన్నాడు. అదిగోండి ఆ ముందర నిలబడుకున్నాడు. ఆయన కొట్టాలి, గ్లూ వాల్ అయితే వేసాను. ఈ ర్యాండమ్ ప్లేయర్స్ అందరూ కూడా వెళ్ళి వాడిని కొట్టకుండా మనల్ని కొట్టుకుంటున్నారు అనమాట. ఇదండి ఇక్కడ ఉన్నాడు, అది గాల్లో పెట్టే కొట్టుకుంటూ ఉన్నాడు అనమాట. లాస్ట్లో చూడండి ఇంకా థ్రిల్ ఏంటంటే అందరినీ ఫిష్తో వచ్చి కొట్టేస్తాడు. అక్కడ నిలబడుకునే గన్ను కూడా ఉండదు, ఓన్లీ ఫిష్తో నిలబడిన చోటే కొట్టేస్తాడు అనమాట. అది ఇంకా హైలైట్ అన్నిటికంటే. వీళ్ళు ట్రైనింగ్లోనే కాదు మధ్య ఫస్ట్ ట్రైనింగ్లో వచ్చి టెస్ట్ చేసుకుంటారు అంతే. ఆ తర్వాత బీఆర్ఓసీఎస్ ర్యాంకుల్లోకి వెళ్తారు. సో ఇదిగోండి ఈయనైతే కొట్టాను, ఒక కిల్ చేశాను అనమాట. వచ్చినప్పటి నుంచి మళ్ళీ కొట్టేశాడు. అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. అదిగోండి గన్నులు టకా మారుస్తాను. ఇందాక పైకి పెట్టాడు, ఇప్పుడు మామూలుగా పెట్టాడు. గన్నులు కూడా ఎంత ఫాస్ట్గా మారుస్తాను చూడండి. సో మార్చుకుంటూనే హెడ్ షాట్లు పడిపోతున్నాయి. నా ఫ్రీ ఫైర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎన్ని రకం హ్యాకులు చూసానంటే నాకే తెలియదు అనమాట. ఇది కూడా దాంట్లో ఒకటి. సో ఇది ఏడబ్ల్యూతో కొడుతున్నాడు, హెడ్ షాట్లు కొడుతున్నాడు. చాలా హ్యాక్స్ ఉంటాయి మచ్చా, వాల్ హ్యాక్స్, హెడ్ షాట్ హ్యాక్స్. కానీ అక్కడే నిలబడుకోనుడు జరగకుండా మనం ఎక్కడున్నా సరే మ్యాప్లో దేని వెనకాల ఉన్నా, గ్లూ వాల్ వెనకాలన్నా, ఇల్లు లోపల ఉన్నా ఎక్కడన్నా కొట్టేస్తున్నాడు అనమాట. ఇట్లా అయితే ఎట్లా అసలు ఆడాలని ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. సో ఓకే వాడు కనిపిస్తే కొట్టాడంటే ఒక రకం. అసలు నేను ఎక్కడున్నానో కూడా తెలియదు, వాడెక్కడున్నాడో తెలియదు, ఎక్కడో గన్నులు మారిస్తే మనల్ని కొట్టేయడం అనేది అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అనమాట. మళ్ళీ నేనైతే ఆడుకుంటూ ఉన్నాను, వాడిని ఎట్లయినా కొట్టాలనుకుంటాను మచ్చా, కానీ వాడైతే మనకైతే చిక్కట్లేదు అనమాట. చదువుకోండి అక్కడైతే ఉన్నాడు, వీడు కాదులే, వీడు మామూలు ప్లేయరు. నేను అప్పటికి అదిగోండి కింద హెడ్ షాట్. ఇందాకైనా గన్ను తీసుకొని కొట్టాడు, ఇప్పుడు గన్ను కూడా లేదు, ఓన్లీ ఫిస్ట్. అదిగోండి ఫిస్ట్ తీసుకున్నాడు, అక్కడ నిలబడుకున్నాడు. టప్ప కనీసం చేతులు గుద్దుతున్నట్టు కూడా లేదు, అక్కడ నిలబడుకున్నాడు అంతే. ఎన్ని హెడ్ షాట్లు కొట్టేస్తుంటే అన్ని హెడ్ షాట్లు కొట్టేస్తున్నాడు ఓన్లీ ఫిస్ట్తోనే. అసలు ఏం అర్థం కావట్లేదు. అదిగోండి దిగానే అవుట్ అయిపోయింది. అదిగోండి ఇక్కడ ముగ్గురు దిగారు, ముగ్గురు టప్పన పడిపోయారు. వీడు మాత్రం ఇక్కడ నిలబడుకున్నాడు, కామ్గా చూస్తున్నాడు అనమాట. అందరినీ హెడ్ షాట్లు కొట్టేస్తున్నారు. సో అసలు ఇది ఏంది, చాలా మంది హ్యాకులు అమ్మేస్తున్నారు, కొనేస్తున్నారు. ఈ మధ్య మళ్ళీ మొదలైంది అనమాట. హ్యాకులు మాత్రం బేభత్సంగా ఉన్నాయి. అసలు అక్కడే నిలబడుకుని అందరినీ లేపేస్తున్నాడు అనమాట. ఇదే హ్యాకర్ అని ఆయన. నా రియాక్షన్ మాత్రం దీన్ని చూడంగానే మామూలు రియాక్షన్ కాదు, షాక్ అయిపోయాను దీన్ని చూడంగానే. సో ఎందుకంటే అక్కడ ఫిష్తో కొట్టడం మాత్రం నేను చూడలేదనమాట. ఇంత గన్నులతో కొట్టడం చూశాను, కానీ ఫిష్తో అక్కడే నిలబడుకుని కొట్టేస్తున్నాను మచ్చా. సో ఇలాంటి హ్యాకర్స్ని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి వాళ్ళు వస్తే తప్పకుండా రిపోర్ట్లు అయితే కొట్టేయండి, బ్యాన్ అయిపోవాలి. అండ్ ఇలాంటి హ్యాకర్స్ ఎంతమంది వచ్చినా గేమ్ పైన అయితే నాకైతే ఇంట్రెస్ట్ అయితే పోదనమాట. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతున్న గేమ్ ఇది. అండ్ గైస్ మీ ఫ్రెండ్స్లో ఎప్పుడు చెప్పే మాట, మీ ఫ్రెండ్స్లో కన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హ్యాక్స్ వాడుతున్నట్లయితే సో వాళ్ళతో ఆడడం మానేయండి. వాళ్ళకి కూడా చెప్పండి హ్యాక్లు తీసుకొని ఆడదని చెప్పి. ఈ మధ్య బెట్ మ్యాచెస్ ప్రతి మ్యాచ్లో కూడా హ్యాక్లు వేసుకొని ఆడేస్తున్నారు. సో ఇలాంటివి అయితే ఎంకరేజ్ చేయొద్దు. అండ్ ఇంకా ఏం చెప్పాలంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తుంటాను. ఇలాంటి వీడియోస్ అంటే హ్యాక్ వీడియోస్ కాదులే. సో హ్యాక్ని వచ్చారని చెప్పి ఒక వీడియో పెట్టాను అనమాట. చాలా మందికి హ్యాకర్స్ తగలరు, కొంతమందికి ర్యాండమ్గా తగలుతారు దురదృష్టవంతుల్లో. అన్లక్కీ పర్సన్స్లో నేను కూడా ఒకటి. సిఎస్ ర్యాంకుల్లో ఏందో నాకు ఈ మధ్య చాలా మంది హ్యాకర్స్ తగిలేస్తున్నారు, ఏం జరిగిందో కానీ. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.